ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోకుండా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నా. అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు, నాకు అర్థం కదా. ఎవరితో అయినా వెళ్ళిపోతావు, ఏ ఘాతుకానికైనా పాల్పడతావు. అధికారమే పరమావధిగా ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అధికారం ఇంకేం అవసరంలా. నేను చూశానయ్యా, మీరు వెళ్ళారో లేదో, ఇవాళ చాలా మంది కార్యకర్తల గురించి మాట్లాడాడు. అంతకుముందే కార్యకర్తలు కాగితాలు తీసుకొస్తున్నారంట. ఆగనయ్యా కార్యకర్తలు, ఇస్తాం కదా తొందరపడితేలాగా అని డబ్బా ఇస్తున్నాడు. ఇది కార్యకర్తల పార్టీ. కార్యకర్తల పార్టీనా? శాశ్వతంగా ఉండాలండి ఈ పార్టీ. ఎందుకోసం ఉండాలి శాశ్వతంగా? మీ అబ్బాయి కోసం ఉండాలి శాశ్వతంగా. అసలు ఏంటి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు, మీరు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు. మీ చరిత్ర ఏంటి? మీరు చెబితే, మిమ్మల్ని గుర్తు చేసుకుంటే, మీరు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినందుకు అరే చంద్రబాబు నాయుడు గారు ఇది బ్రహ్మాండమైన పని చేశాడు రా అని ఒకటి చెప్పండి నాకు. అదేమంటే హైటెక్ సిటీ అంటాడు మాట్లాడితే. హైటెక్ సిటీ ఆయన గడిచేది ఏంటి నాకు అర్థం కాల. హైటెక్ సిటీ చరిత్ర తెలిస్తే అర్థమైంది. అది ఎన్ జనార్దన్ రెడ్డి గారి టైంలో ఫౌండేషన్ వేశారు. ఇది కట్టే సమయానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతే, అంతకు మించి ఏమీ లేదు. దేశవ్యాపితంగా వచ్చినటువంటి మార్పుల్లో ఐటీ వచ్చింది. దానికి నేనేనంటాడు జెండా పుచ్చుకుని. ఐటీని అభివృద్ధి చేసింది నేనంటాడు. లేకపోతే ఐటీ లేనట్టుగా. ఏది ఒక్కటి చెప్పు. రాజశేఖర రెడ్డి గారు నీకన్నా తక్కువ కాలం పనిచేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. 5 సంవత్సరాలు 3 మాసాలు. ఈ లోపల హఠాత్తుగా చనిపోయాడు. ఆయన చెబితే అనేకమైనటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి. ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, 108, 104, ఇలా అనేకమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు గుర్తొస్తాయి. అలా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒకటే గుర్తొచ్చింది. తెలుసుగా ఏంటో? వెన్నుపోటు తప్ప ఏం గుర్తురాదు. మోసం చేయటం గుర్తొస్తుంది. ఈ పార్టీతో జత కట్టడం, ఆ పార్టీని తోసేయటం. బీజేపీతో జత కట్టాడు, బీజేపీని తోసేశాడు. మళ్ళా బీజేపీతో జత కట్టాడు, మళ్ళీ అవసరమైతే బీజేపీని తోసేస్తాడు. జనసేనతో జత కట్టాడు, ఇంకా తోసేయలేదులే, అవసరమైతే తోసేస్తాడు. ఇక ఇది ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ దొరికిందంటే దాన్ని తోసేస్తాడు. ఇలాంటి నీచమైన చరిత్ర కలిగి ఏదో బతికిస్తున్నాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం. వాడి జెండా వీడి జెండా పట్టుకుని బతికించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఇవాళ గొప్ప గొప్పగా చేసేటటువంటి కార్యక్రమాలు చెప్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇంకో మాట చెప్పండి, P4 అంట. అదేంటో నాకు అర్థం కాదు. ప్రజలతో పార్ట్నర్షిప్ అంట. అంటే ముందేమన్నాడు? సంపద సృష్టిస్తా. అసలు సంపద సృష్టించడం ఏంటో నాకు తెలుసు. మీరు అధికారం ఇవ్వండి, సంపద గుట్లుగా సృష్టించి పారేస్తా. పారేయడం కదా, ఏం కావాలి చదివి ఇచ్చేస్తా. సూపర్ 6, సూపర్ 7 అడిగిన అన్ని ఇచ్చేస్తా. తమ్ముళ్ళు ఏం కంగారు లేదు అన్నావు. అధికారంలోకి వచ్చావు, ఇప్పుడు అడుక్కునే బాబు. ప్రజల దగ్గరికి వెళ్ళి చందాలు కావాలి. మీకు గుర్తుందిగా, చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టినప్పుడు హుండీలు పెట్టాడు. ఇటకరాలు ఇవ్వమన్నాడు, చందాలు ఇవ్వమన్నాడు. సర్వనాశనం చేశాడు ఆ అమరావతిని. ఇవాళ కూడా బాగుపడుతుంది అనుకున్నారా? ఏం బాగుపడదు. పాపం ఆయన భార్య మాత్రం 2 గాజులు 3 గాజులు ఇచ్చింది. ఆ తర్వాత మొత్తం దోచుకునే కార్యక్రమమే. మళ్ళా 26,000 కోట్లు అంటున్నాడు. మళ్ళా దానిలో దోచుకునే కార్యక్రమం. దాన్ని కూడా పరిపూర్ణంగా చేయడు. దేన్ని పరిపూర్ణంగా చేసేటటువంటి శక్తే లేదు. అయిపోతే మాత్రం నా వల్ల అయిందంటాడు అంతే. చూశారుగా, కాంట్రాక్టర్ల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టాడు. పోలవరాన్ని తీసుకున్నాడు. మొన్న అంటున్నాడు మళ్ళా, నేను చూసా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదం అంట. వినండియ్యా, అదేంటి అంటే డయాఫ్రమ్ వాల్ వేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేకపోయాడంట. ఇది ఎక్కడ కూడా పోయా నాకు అర్థం కాలేదు. ఎవరిని అడిగినా చెప్తాడు కాస్ట్ ఇంజనీర్ని. అసలు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయడానికి వీల్లేదయ్యా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదంటాడు. నాకు అర్థం కాదు. వెనకది ముందు వెనకది. అదేమంటే మేధావి, అపర మేధావి, మాట్లాడటానికి వీల్లేదు. పత్రికలు ఊరుకోవు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, అది ఇది ఓ రోజు మా మీద పడతా ఉంటాయి. నాకు అర్థం కాల. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి మాట్లాడుతున్నాడనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సింపుల్గా ఇన్వెస్ట్ చేస్తాడు, భారీగా బెనిఫిట్ అవుతాడు. చంద్రబాబు నాయుడు లక్షణం అది. ఇట్లా అన్నాడే, 2 ఎకరాలు
2 ఎకరాలతో ప్రారంభమయ్యాడు పాపం. ఇవాళ ఇన్ని వేల కోట్లండి, ఇన్ని లక్షల కోట్లండి.